జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. శ్రీకాకుళం జిల్లా చరిత్ర కలిగిన జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది నాయకులు దేశ స్థాయికి ఎదిగారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు స్వర్గీయ 6 సార్లు పార్లమెంటుగా దేశంలో పేరు గాంచాడు. కింజరాపు ఎర్రన్నాయుడు, కనిత విశ్వనాథం, అప్పయ్య దొర, ఎంతోమంది నాయకులు జిల్లాలో ఉన్నారు. కానీ ఈ మధ్యన 2 సంఘటనలు చూస్తే సిగ్గుతో నేను తలదించుకుంటున్నాను. 2 సంఘటనలు దారుణమైనటువంటి సంఘటనలు. వాళ్ళు మాటలు చూస్తే నేనే ప్రత్యక్షంగా 5 సంవత్సరాలు శాసనసభలో ఈ 2 చెవుల్లో విని దూది పెట్టుకున్నాను. నోటికి ఎలగొస్తలాగా మాట్లాడాడు. మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టుగా మాట్లాడాడు. ఆ వ్యక్తి నిన్నను ఒక సంఘటన, ఒక పేద గొర్రెల కాపరి దానయ్య చనిపోతే నిన్నటి వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివు నువ్వు. నీ కొడుకు యాక్సిడెంట్ జరగడం ఎవరి చేతిలో ఉండదు, చనిపోవడం ఎవరి చేతిలో ఉండదు. జరిగిన తర్వాత బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అప్పచెప్పవలసినటువంటి వాడు నీ కొడుకును తప్పించుకోవడానికి నువ్వు ఇంకొక అమాయకమైనటువంటి వ్యక్తికి కేసులో ఇరికించావంటే ఇంతకంటే హీనం ఉండదు. అటువంటి వాళ్ళు ఇంక రాజకీయం మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, పార్టీయే గొడ్డల పార్టీ. ఎవరైనా సరే ఒక పార్టీ హెడ్ ఎలాగుంటే కింద స్థాయి కార్యవర్గ వరకు ప్రతి ఒక్కడు అలాగే ఉంటాడు. ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా ఉంటే కుటుంబం అంతా ఆ విధంగా. హెడ్డే గొడ్డల పార్టీ. హెడ్డే ఒక రాజకీయ పార్టీని ఒక క్రిమినలైజేషన్తో నడుపుతున్నాడు. ఎవడైనా మళ్ళీ సిగ్గు లజ్జ పరువు ఉన్నవాడు ఎవడైనా సరే మొన్న మాటలు మాట్లాడతాడా? చిన్న పిల్లడు 18 సంవత్సరాలు తప్పు చేశాడు, మత్స్యకారుడు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడాడంటే ఏమనాలి? అది జరిగినటువంటి 2వ రోజుకి ఇంకొక సంఘటన. మేధావి ఆయన మాటలు చూస్తే శాసనసభలో ఆ చైర్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు పక్కన పెట్టి. ఆయన భూమి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది ఒకటే బయటపడింది, చాలా ఉన్నాయి. అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. XYZ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ చేసినా వదిలిపెట్టే ప్రశ్న ఉండకూడదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పాం. ఎంత దారుణం! అటువంటి వాళ్ళు రాజకీయాలకు అవసరమా? అటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో అవసరమా? ఒక తమ్మినేని సీతారాం, అదేవిధంగా సీదిరి అప్పలరాజే కాదు, మొత్తం ముఠా అంతా అంతే. 5 సంవత్సరాలు మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ భూములు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారం, ఇంకొక పని లేదు. వీళ్ళిద్దరే కాదు, ధర్మాన్ ప్రసాద్ కూడా అదే పరిస్థితి. ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతుల దగ్గర తక్కువ డబ్బుకు తీసుకొని ఎక్కువ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇచ్చి కూడా దోచుకున్నారు. ఇవన్నీ ఈరోజు బయటపడుతున్నాయి. అసలు రాజకీయాల్లో వీళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. ఏంటి నిన్నటి వరకు 2 సార్లు 3 సార్లు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, నిన్నటి వరకు స్పీకరు, పెద్ద ఉపన్యాసాలు చేసిన వ్యక్తి బతికున్న వ్యక్తిని చంపేసి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి ఇమీడియట్గా నాలాంటి వాడిని అయితే ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఇంత దారుణమా? సభ్య సమాజంలో ఎలా తిరుగుతారు? రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఎందుకు హర్షిస్తారు? రాజకీయ నాయకులు అంటే ఏంటి? నీకు చేతనైతే సాయం చేయి, చేతనవ్వకపోతే ఊరుకో. వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుంది. బాగుంది. ఏంటి కళ్ళ ముందు ఇలా కనిపించింది? అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సీక్రెట్ ఏం లేదు. కొడుకు గుద్ది చంపేశాడు, అందరికీ తెలుసు. బతికున్న వాళ్ళని చంపేసి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి మొత్తం రికార్డ్ అంతా మార్చి కొడుకు పేరుతో భార్య పేరుతో రాసుకున్నారు. ఇది సీక్రెట్ కాదు, ఇవి ఆధారాలతో సహా ఉన్నాయి. ఈ 2 సంఘటనలతో జిల్లా పరువంతా పోయింది. ఇంకా మీద ఒక రాజకీయ పార్టీగా సిగ్గు లేకుండా తప్పు చేసిన వాళ్ళకి మా జిల్లాలో ధర్మాన సోదరులు వెళ్ళి పలకరిస్తున్నారంటే మీరేనా సిగ్గుపడాలి? Like, share and subscribe to Rajaniti channel.